దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువనే రీతిగా ఆయన నామ ఘనత కొరకు నన్ను మనలను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి శ్రేష్టమైన దండకరమైన సమయాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ ఆధ్యాత్మికంగా పోషించబడుతున్న ఆత్మీయ జనమంతటికి కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచుకండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. ఉన్న బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మరలా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 2వ మాట చదువుతా ఉన్నాను. నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు తన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమమయ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకునే నీ పాద సముఖము పట్టి మీ నామాన్ని స్తుతించుట కొరకు, ఆరాధించుట కొరకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించగలిగినటువంటి ఆధిక్యత మీ బిడలమైన మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా నీ మాటలు మేము వింటున్నాం. బలపరచండి, దేవునికి నింపండి, మహిమ ఘనత మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చదవన్న మాట తెలుసు కదా. గత దినాన మనం ధ్యానం చేశాం. తిరిగి దానిని మనం కొనసాగిద్దాం. గత దినాన ఆయన ఏమన్నాడు? నా దగ్గర రండి అన్నాడు. ఆ పిలుపును మనం స్వీకరించాలి. స్వీకరిస్తే మనకు వచ్చేటువంటి ఫలితం లేక లాభం ఏంటంటే విశ్రాంతి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. లోకంలో ఉన్న ఏదైనా సరే, అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిన్ను క్రీస్తు ప్రభు వారికి దూరం చేస్తున్నట్లయితే వెంటనే ఆయనను సమీపించి మన విశ్రాంతిని పూర్వస్థితిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనకు అశాంతిని కలిగించే దేనిని కూడా మన జీవితంలోకి మనము అనుమతించకూడదు. క్రీస్తు ప్రభు వారి నుండి నిన్ను నన్ను వేరు చేసి ఆధ్యాత్మికంగా మనల్ని శిథిలము చేయడానికి ప్రయత్నించే ప్రతి దాన్ని త్రిప్పికొట్టగలిగేటువంటి ధైర్యం కలిగి మనం ఉండాలి. ఏదైతే నిన్ను ఆధ్యాత్మికంగా ఛిద్రం చేస్తుందో వాటి అవశేషాలన్నిటినీ కూడా మనలో నుండి మనము తొలగించుకోవాలి. లేశమాత్రమైన కూడా మిగిలి ఉండనియొద్దు. ఆయనను గురించినటువంటి చైతన్య స్పృహను మనలో నివసింపడానికి క్రీస్తును మనం ప్రార్థన చేయాలి, గమనించాలి. అప్పుడు మన గురించి మనమే నిర్ణయాలు తీసుకోవడం మానేస్తాం, ఆగిపోతుంది అక్కడే. దేవుని స్తోత్రం కలుగును. ఎప్పుడు క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి చైతన్య స్పృహ మనలో కావాలి, నింపమని ఆయన ప్రార్థన చేసినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు అక్కడ ఆగిపోతాయి. అప్పుడు మనకు సర్వస్వం ప్రభు అవుతాడు, మనకి ఏది ఎక్కువ కనపడదు. మన గురించి మనకు అధికమైన స్పృహ ఉన్నప్పుడు, మన గురించి మనకు అధికమైనటువంటి అతిశయం ఉన్నప్పుడు మన మీద మనమే సానుభూతి చూపించుకుంటూ ఉంటాం. పిల్లరా, మన మీద మనము సానుభూతి చూపించుకోవడం అపవాది క్రియ. అపవాది ప్రోత్సహించేది అలాంటి విషయాల్లోనే. వాళ్ళని అపార్థం చేసుకున్నారు, ఇందుకు గాను వాళ్ళని నాకు క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద నాలో ఎలాంటి దురుద్దేశం లేదు, వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం లేదు, అసలు వారంటే నాకు లేశమైన కూడా విరోధం లేదు అని మనము సమర్థించుకోవద్దు అనేది దీనికి వాక్యం చెప్తున్నమాట. ఇలాంటి విషయంలో మనుషుల యొక్క ఇష్టాయిష్టాల గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించు. మనలో క్రీస్తు స్పృహను ఉంచమని చెప్పి దేవుని మాత్రం ప్రార్థించాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో ఆయన మనలో క్రీస్తులో సంపూర్ణత ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణత, ఆయనలో ఉన్నటువంటి నెమ్మది మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు గమనించండి, దేవుని బిడ్డ యొక్క జీవితము సంపూర్ణమైన జీవితం.
ఆరోగ్యం గురించి ఆరోగ్యవంతునికి తెలిసిన దానికంటే కూడా అనారోగ్యం ఉన్న వ్యక్తికి ఎక్కువగా తెలుస్తుంది. దేవుని బిడ్డకు దేవుని చిత్తం గురించి స్పృహ ఉండదు. ఇదేంటండి ఎలాగో చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. కానీ మీరు తెలుసా, తానే దేవుని చిత్తం కాబట్టి మనము దేవుని చిత్తానికి లేశ మాత్రమైనను దూరమైనప్పుడు ప్రవ్వా నీ చిత్తం ఏమిటి అని అడుగుతాం. తన ప్రార్థనకు ఎప్పుడు కూడా దేవుడు జవాబిస్తాడనేటువంటి నిశ్చయత ప్రతి దేవుని బిడ్డలోనూ ఉండాలి. ప్రతి క్రైస్తవునిలోనూ ప్రతి విశ్వాసులు కూడా మాట ఉండాలి. ఎందుకంటే గత దినాన స్వయం స్పృహలో ఉన్నాం మనం. ఈ దినాన క్రీస్తు స్పృహలోనికి మనం రాగలుగుతా ఉన్నాం. గమనించాలి, మనకు ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, లేదంటారా? ఉంది. అదేం చేస్తుందంటే మనను సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. మనంతటా మనము విశ్రాంతి పొందలేమండి. మనం విశ్రాంతి పొందాం. ఆ విశ్రాంతి క్రీస్తు మాత్రమే మనకి ఇవ్వగలరు. అందుకే ఆయన అన్నాడు, నిన్న దినాన నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మనం పిలుస్తున్నాడు ఆయన. మన ప్రయాసల నుండి, మన శ్రమల నుండి, మన వ్యాధి బాధల నుండి మనల్ని విడిపించి యేసుక్రీస్తు ప్రభువారు మనకు విశ్రాంతిని ఇచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి స్వయం స్పృహ స్థానములో క్రీస్తు స్పృహ అనేది చోటు చేసుకుంటుంది. యేసుప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానము, శాంతి ఉంటాయి. పిల్లరా గమనించండి, జీవితంలో మనం ఎప్పుడు అనుభవించని సమాధానాన్ని, మనం ఎప్పుడు అనుభవించిన విశ్రాంతిని, మనం ఎప్పుడు అనుభవించిన నెమ్మదిని మనము క్రీస్తు నుంచి మాత్రమే పొందుకుంటాం. అది దేవుని చిత్తం. కనుక ఉదయకాల సమయంలో క్రీస్తు స్పృహలోనికి మనం రావాలి. స్వయం స్పృహను విడిచిపెట్టాలి, సొంత ఆలోచన విడిచిపెట్టాలి, సొంత మార్గాలు విడిచిపెట్టాలి, క్రీస్తు వద్దకు రావాలి. ఆయన ఇచ్చే విశ్రాంతిలో పాలిభాగస్సులు కావాలి. కనుక అట్లాంటి స్థితిలో నడవడానికి మనకి ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే ఆటంకపరుస్తుందో, ఏదైతే మనల్ని వెనక్కి లాగుతుందో దాన్ని విస్మరించాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జీవితంలోకి అనుమతించకుండా కేవలం క్రీస్తును మాత్రం జీవితంలో అనుమతిస్తూ ఆయన మార్గం వెంబడి నడుద్దాం. అట్టి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం అద్భుతమైన మాటలు వింటున్నాం ప్రతిదినం. ఈ దినం కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. వెత్తబడిన ప్రతి మాట నా సొంత మాటలు కాదు, కేవలం నీ లేఖనమున ప్రతి మాట వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాలో ప్రతిఫలింపచేయండి. నూరంతర ఫలభరితంగా మార్చండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆశీర్వాదకరంగా మార్చండి. ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.